జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో పట్టణానికి అనుసంధానం చేస్తూ 150 కెమెరాలతో ఏర్పాటు చేసిన నూతన కమాండ్ కంట్రోల్ రూమ్ను వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఇందులో నేరాల నియంత్రణలో ప్రజలను భాగస్వామ్యం చేయబడుతుందని, సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా ఇక నేరాలను నియంత్రించడం సీసీ కెమెరాల ద్వారానే సాధ్యపడుతుంది. సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం ద్వారా నేరం జరిగిన తీరు, తెన్నులతో నేరస్తులను గుర్తించడం సులభమవుతుంది. అదేవిధంగా నేర దర్యాప్తుకు సీసీ కెమెరాల కీలకంగా ఉంటాయని, ప్రస్తుత రోజుల్లో సీసీ కెమెరా నేర నియంత్రించడంలో చాలా కీలకంగా నిలుస్తున్నాయని, రానున్న రోజుల్లో జనగామ పట్టణంలో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. Now we inaugurated about 150 cameras. The 150 cameras are important crime-prone public spaces, public places lo pettamu. Particularly the bus stands, plus railway stations, important junctions, plus important county colonies. ikkada memo crime review chesamu. ikkada crime-prone areas unnayi. ikkada the recent crimes, for example, bike lifting or night house breaks, day house breaks, and other kind of thefts ekkada jarigindi akkada list out chesi ee 150 cameras oka pettamu. Recently memu Telangana police taraf nunchi oka public safety society form chesam. That is a state level, at the level of entire state anni jillalo the societies form ayindi. ఈ పబ్లిక్ సేఫ్టీ సొసైటీకి మెయిన్ ఉద్దేశం ఏమిటి? ఈ పబ్లిక్ సేఫ్టీ కోసం జనరలీ ఆల్ ప్లేసెస్ టు ప్రమోట్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ న్యూ కెమెరాస్ అండ్ రిపేర్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ కెమెరాస్ ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ కెమెరాస్. సో ఈ కింద ఇప్పుడు రీసెంట్లీ మేము కొత్త అకౌంట్స్ కూడా ఓపెన్ చేసాము. సో ఈ సందర్భంగా ఇప్పుడు ఈరోజు ఈ జనగాం టౌన్ లిమిట్స్లో ఈ 150 కెమెరాస్కి పెట్టడం జరిగింది. లోకల్ డీసీపీ గారు, డీసీపీ గజ్వల్ శ్రీ సీతారాం గారు, ప్లస్ ఏసీపీ శ్రీ నిరంజన్ రెడ్డి గారు అండ్ లోకల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాస్ గారు అన్ని కలిపి అన్ని పబ్లిక్కి కన్విన్స్ చేసి ఇది మాకు జనరల్ పబ్లిక్ నుంచి ఇది ఫండ్స్ కూడా వచ్చింది. సో ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఈ మా కంట్రోల్లో ఉంది ఏరియా. సో ఇది కూడా డెవలప్ చేసి ఇక్కడ 8 మానిటర్స్ పెట్టాము. అన్ని మానిటర్స్లో డే అండ్ నైట్ ఈ కెమెరాస్కి మానిటర్ చేయడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి. 15 డేస్కి మాకు బ్యాకప్ కూడా ఉంది. 2 ఇంపార్టెంట్ జంక్షన్స్లో పీటీజెడ్ కెమెరాస్ పెట్టాము. పీటీజెడ్ కెమెరాస్కి లైవ్ కవరేజ్, జూమ్ ఫెసిలిటీ కూడా ఉంది. సో వీఆర్ ట్రై టు కవర్. ఇంకా స్కేలప్ చేస్తాము. ఈరోజు దిస్ ఇస్ జస్ట్ బిగినింగ్ ఆఫ్ 150. సో ఇంకా మా ఉద్దేశం ఇది పికప్ ద కెమెరాస్ టు మోర్ దెన్ 300. సో జనగాంకి చాలా ఇంపార్టెన్స్ చాలా ఉంది. ఎందుకంటే ఇది వరంగల్ కమిషనరేట్ లిమిట్స్కి ఎంట్రన్స్ పాయింట్ ఉంది ఫ్రమ్ పెంబర్తి. సో మా జ్యూరిస్డిక్షన్ ఫ్రమ్ హెడ్ క్వార్టర్స్ అబౌట్ 55-60 కిలోమీటర్స్. చాలా క్రిమినల్స్ ఇక్కడ వస్తున్నారు వేరే ప్లేసెస్ నుంచి, సమ్టైమ్స్ ఫ్రమ్ హైదరాబాద్ సైడ్, ఈ సూర్యాపేట సైడ్ నుంచి, సిద్దిపేట సైడ్ నుంచి, వరంగల్ సైడ్ నుంచి. ట్రైన్ కూడా ఒక ఇంపార్టెంట్ జంక్షన్ ఉంది ఫర్ ట్రైన్ రైల్వే స్టేషన్ ఆల్సో. సో క్రిమినల్స్ ఇంకా వేరే నుంచి, సమ్టైమ్స్ ఫ్రమ్ హైదరాబాద్ సైడ్, ఈ సూర్యాపేట సైడ్ నుంచి, సిద్దిపేట సైడ్ నుంచి, వరంగల్ సైడ్ నుంచి. ట్రైన్ కూడా ఒక ఇంపార్టెంట్ జంక్షన్ ఉంది ఫర్ ట్రైన్ రైల్వే స్టేషన్ ఆల్సో. సో క్రిమినల్స్ ఇంకా వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. సో ఐఎమ్ షూర్ విత్ దిస్ వీ విల్ బి ఏబుల్ టు కంట్రోల్ సమ్ క్రైమ్. ఈ సీసీటీవీ కెమెరాస్కి క్రైమ్ కంట్రోల్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇంతకుముందు ఇది ఎక్కడ కూడా మేము సీసీటీవీ కెమెరాస్ పెట్టాము. క్రైమ్స్ అన్ని ప్లేసెస్లో చాలా తగ్గింది. So any type of crime, particularly the street crime, for example the snatching incidents, chain snatchings or bag snatching or cell phone snatching, చాలా తగ్గింది మొత్తం వరంగల్ కమిషనరేట్ లిమిట్స్లో అండ్ ఈవెన్ ఇన్ ద స్టేట్ ఆల్సో. ప్లస్ చాలా కేసెస్లో క్రైమ్ అయిపోయిన తర్వాత కూడా డిటెక్ట్ చేశాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అయిపోయిన తర్వాత నువ్వు రివ్యూ చేసి ఇది వెహికల్ నెంబర్, లేకపోతే ఇది క్రిమినల్స్ వాళ్ళకి ఫేస్, ఎవరు వచ్చారు, ఎక్కడ నుంచి వచ్చారు, మొత్తం డీటెయిల్స్ కూడా మాకు వస్తుంది. సో దిస్ ఈజ్ అ స్మాల్ స్టెప్ ఫర్ ద పబ్లిక్ సేఫ్టీ. ఇంకా పబ్లిక్కి కూడా అపీల్ ఉంది, స్పెషలీ ద కమర్షియల్ ఏరియాస్ మనకి రిక్వెస్ట్ ఉంది. ఎక్కడెక్కడ మీ షాప్స్ దగ్గర జస్ట్ మీ షాప్స్ని కవర్ చేయడానికి కెమెరాస్ పెట్టాలి, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ అవుట్లెట్స్ ఉంటాయి
any kind of outlets. It can be shopping complexes or it can be any clothes outlets or any automobile outlets. అక్కడ మీ ఏరియా సరిగా కవర్ చేయండి, ఇన్సైడ్ ద అవుట్లెట్ ప్లస్ అవుట్సైడ్, జస్ట్ అవుట్సైడ్ ఈ పబ్లిక్ స్పేస్ ఫేసింగ్ ద రోడ్ ఆర్ ఫేసింగ్ ద లేన్ ఆర్ బై లేన్ ఆర్ ఫేసింగ్ ద స్ట్రీట్ అట్లా కవర్ చేస్తే మొత్తం సొసైటీకి హెల్ప్ అవుతుంది. ఇది మొత్తం సొసైటీకి సహాయం ఇట్లా అవుతుంది. ఓన్లీ ఫర్ యువర్ సెల్ఫ్ కాదు, బట్ అందరికీ ఇది సహాయం అవుతుంది. ఫర్ కంట్రోల్ ఆఫ్ ద క్రైమ్, ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ ద క్రైమ్ అండ్ ఫర్ ద డిటెక్షన్ ఆఫ్ ద క్రైమ్. So I congratulate all the officers of West Flow, particularly Jangaon Division and the Jangaon Town and DCP garu for taking this initiative. Inka anni various stations lo kuda memu efforts unnai. We are putting in efforts. Now Deshamemiti, all the villages, anni villages what measure limits already the process is there. We have covered lots of villages actually, anni especially the rural areas kuda. విలేజెస్ కి అన్ని ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ కి సీసీటీవీ కెమెరాస్ ద్వారా కవర్ చేస్తాం. మెయిన్ పర్పస్ ఏమిటి? టు రిడ్యూస్ ద క్రైమ్, టు ప్రివెంట్ అండ్ డిటెక్ట్